అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల పాలన కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కొక్కరి నెత్తి మీద ₹1,00,000 అప్పులు వచ్చినాయి. పుట్టబోయే బిడ్డ కూడా అప్పుల పాలైపోయే పరిస్థితులలో ఉన్నాము. మన విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయింది. ఇంకా ఇట్లనే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉంటే కనుక మనము పూర్తిగా మన తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోతుందనే తరుణము అందరము అనుకునే పరిస్థితిలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్పును తెచ్చుకోవాలనే సందర్భంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంలో గత బడ్జెట్ విషయానికి వస్తే అప్పుడు కేసీఆర్ పూర్తిగా మనకు గాలికుండ ఇచ్చినాడు, ఏమన్నా ఉందేమో అని అంటే అసలు గాలికుండ చేతికి వచ్చింది, బడ్జెటే లేదు, డబ్బులే లేవు, అప్పులు చేసి పెట్టిండు అని చెప్పిన విషయాలను మనము చూసినాము. సంవత్సర కాలం 15 నెలల కాలము కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఉంటున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి మన బడ్జెట్ విషయాలకు వస్తే మళ్ళీ ఈ బడ్జెట్ను చూస్తే కూడా మన తెలంగాణ రాష్ట్రం అగాధంలోకి కొట్టుకుపోతున్న విషయాన్నే తలంపు చేస్తుంది తప్ప మన బతుకులు బాగుపడి మన ఉజ్వల భవిష్యత్తు, మన తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందనే విషయాలు మాత్రం ఈ బడ్జెట్లో ఎక్కడ కనిపించట్లేదు. విద్య, వైద్య, ఆరోగ్య విషయాలలోకి వస్తే మనకు ఉన్నటువంటి ఈ ఉద్యోగాల విషయానికి వచ్చినప్పటికి కూడా మనం కట్టే ట్యాక్సులు మనకు ఖర్చు పెట్టే విషయంలో పెద్ద విశదీకరించి ఖర్చు పెట్టినట్టు ఏం లేదు. ఇప్పుడు 4 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి అందులో ₹1,00,00,000 కోట్ల మనకు గ్యారంటీలకు ఆయన హామీలకు ఇస్తున్నాను అని చెప్పినటువంటి ఈ బడ్జెట్ సంవత్సరం గడిచిపోయినా కానీ ప్రవేశపెట్టినటువంటి గ్యారంటీలకైతే ఇప్పటిదాకా ఒకరికి రాలేవు. ఆ గ్యారంటీలకే కాదు, ఇప్పుడు విడోలకు ఇచ్చినటువంటి పెన్షన్ల విషయంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి కొత్త పెన్షన్లు ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఒక్కసారి కూడా ఇప్పుడు సంవత్సరం గడిచినా కొత్త పెన్షన్ల మాటనే లేదు. అది మరి ఇచ్చిన గ్యారంటీలలో ఉన్నాయో లేవో ఆ ప్రభుత్వము గమనించాల్సినటువంటి అవసరం ఉంది పెన్షన్ల విషయానికి వచ్చినప్పుడు. కానీ అదే పెన్షన్లు చనిపోయిన వాళ్ళు మాత్రం వందలాది మంది ఉన్నారు. ఆ లెక్క మనకి ఇప్పటికీ తెలియడం లేదు. ఇప్పుడు విద్యా వ్యవస్థకు వస్తే విద్యను తీర్చిదిద్దుతాము, కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసిందని చెప్పిన సందర్భాలలో మనకు ఒక 25 ఎకరాల ఒక ల్యాండ్ను ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించి విద్యను అద్భుతంగా తీర్చిదిద్దుతామని వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నప్పటి విషయాలను కూడా మనం చూస్తున్నాం. కానీ అవన్నిటినీ మర్చిపోయి ఈరోజు మనకు పెంచి బడ్జెట్ను విద్యా వ్యవస్థకు పెంచి చూపిస్తున్నటువంటి బడ్జెట్ చాలా అసంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెంచినటువంటి బడ్జెట్ వాళ్ళ టీచర్ల సంఖ్యను పెంచినారు కాబట్టి వాళ్ళ జీతాలకు పెరిగిన విషయాన్నే ఇక్కడ తలంపు చేస్తుంది. కానీ ప్రత్యేకంగా వాళ్లకు విద్యా వ్యవస్థకు పెంచి విద్యను ఉద్ధరించే క్రమంలో మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విషయంలోకి వస్తే కనుక వాళ్ళకు ఇప్పుడు రైతులకు సంబంధించి ఇంటెలిజెంట్ టెక్నాలజీని వాడుకునే వెలుసుబాటును ఎక్కడ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. మన తెలంగాణ రాష్ట్రము బాగుపడాలి అంటే మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఇతరుల కంటే మన జనాభా ఎక్కువ కాబట్టి మన జనాభానే సంపదగా చూసుకొని మనము ఇస్తున్నటువంటి ట్యాక్స్లను మనకిచ్చే విషయంలో కొంచెం నాలెడ్జి ఉపయోగించి మన ఇతరుల మీద ఆధారపడకుండా మన సంపదను మనం ఎట్లా వినియోగించుకోవాలి అంటే కొంచెం తెలివితేటలకు ఉపయోగపడేటటువంటి విద్యా వ్యవస్థను డెవలప్ చేస్తేనే మనం ఎట్లా బతుకుదాము, ఎట్లా నెంబర్ 1 పొజిషన్కి ఎదుగుతాము, తక్కువ కాలంలో ఎక్కువ ఏ విధంగా సంపాదించుకోగలుగుతాం అనేది దాన్ని కూడా ప్రజలు గమనించాల్సిన సందర్భాలు, ప్రజలను ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ ఉండాలి అనేది ఇక్కడ సందర్భం. ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను
గ్యారంటీలకు వాళ్ళ సెల్ఫ్ గ్యారంటీలకే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాము అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్యారంటీలు మనకు ఎంతకాలం మనం ఉచితాలు ఇయ్యాలటికి కూడా ఇప్పుడు 70 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా మనకి ఇంకా రేషన్ బియ్యంలో మళ్ళా వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన ప్రజలే ఉన్నాం తప్ప ఇంకెప్పుడు మనం ఎదిగేది? అదొక్కటి మనం ప్రజలం ఆలోచించేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎప్పుడు ఉచితాలు కావాలి అని ప్రభుత్వాలను చెయ్యి పట్టుకొని నిలబడతాము, చెయ్యి చాపుకొని నిలబడుతున్నాము అంటే ఇప్పుడు ఉన్నోని దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తూ లేనోనికి పెడుతున్నామనే క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చూసినటువంటి చాలా అక్రమంగా అన్యాయంగా జరుగుతున్నటువంటి విషయాల వల్ల మనము పూర్తిగా వెనుకబడి తరానికి మన డెవలప్మెంట్కు ముప్పు వాటిల్లే ప్రమాదాలు పొంచి ఉన్న తరుణంలో మనము ఎన్నుకునే ప్రభుత్వాలను కొంచెం ప్రజలు చూసి న్యాయం చేయగలుగుతారు, కొంచెం తెలివితేటలు ఉపయోగించగలుగుతారు, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు, మన పిల్లలకు కానీ మనకు మహిళలకు కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఉన్నతంగా ఆలోచించి వాటికి ఎక్కువ బడ్జెట్ను కేటాయించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ జీవన విధానాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తున్నట్టుగా ఇక్కడి బడ్జెట్ను కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి బడ్జెట్లు అంత ఉపయోగకరంగా ప్రజలకు లేవనే విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి విషయాలు. జై హింద్.